సదాచార విధానంగా మనకున్నటువంటి సమస్త దుఃఖాలు, భయాలు, రోగాలు, కోరికలు అన్నీ కూడా ఆ భగవంతుడి పాదాల దగ్గర ఉంచి మనం అనుకుంటున్నటువంటి వాటన్నిటినీ కూడా ఆ సంకల్ప విధానంగా భగవంతుడికి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినండి, ఎంతోమందికి దీన్ని షేర్ చేయండి. అంతేకాదు, మీరు అభివృద్ధి సాధించాలి అని అనుకుంటే గురువు గారి యొక్క అనుగ్రహం ఉండాలి. అభివృద్ధి ఎందులోనైనా సరే, వివాహం తర్వాత సంతానం కావాలి, లేదా ఉద్యోగం తర్వాత వివాహం కావాలి, లేదా ఇంకేదైనా సరే రోగ భయం నుంచి, గ్రహ భయాల నుంచి, క్షుద్ర బాధల నుంచి, అన్నిటి నుంచి బయటపడాలి అంటే ఈ ఒక్క స్తోత్రం చాలు. ఎంతోమందికి షేర్ చేయండి, మీరు బాగుపడతారు, అందరూ కూడా బాగుపడతారు. ఎందుకు చెబుతున్నాను అంటే ఈ స్తోత్రం చదువుతుంటే మీకు దాంట్లో అర్థమే తెలిసిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క శాంతి మంత్రాన్ని చదివితే అందరికీ కూడా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. వినండి, మీరు కూడా నాతో పాటు అనండి. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో, నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో, సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అనసూయాసుతః శ్రీశः జనపాతకనాశన, దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. భూతప్రేతపిశాచాద్యాః యస్య స్మరణమాత్రతః దూరాదేవ పలాయంతే, దత్తాత్రేయం నమామితం. యన్నామస్మరణాద్దైన్యం పాపం తాపంచ నశ్యతి, భీతగ్రహార్తి దుస్వప్నం దత్తాత్రేయం నమామితం. దద్రుస్ఫోటక కుష్ఠాది మహామారీ విషూచికాః, నశ్యంత్యన్యేపి రోగాశ్చ దత్తాత్రేయం నమామితం. సంగజాదేశకాలోత్థా తాపత్రయసముత్థితాః, సామ్యంతి యత్స్మరణతో దత్తాత్రేయం నమామితం. సర్పవృశ్చికదష్టానాం విషార్తానాం శరీరిణాం యన్నామశాంతిదం శీఘ్రం దత్తాత్రేయం నమామితం. త్రివిధోత్పాతశమనం వివిధారిష్టనాశనం యన్నామక్రూరభీతిఘ్నం దత్తాత్రేయం నమామితం. వైర్యాదికృతమంత్రాది ప్రయోగాయస్య కీర్తనాత్ నశ్యంతి దేహబాధాశ్చ దత్తాత్రేయం నమామితం. యచ్ఛిష్యస్మరణాత్ సద్యో గతనష్టాది లభ్యతే, యశ్చ మే యస్ సర్వతస్త్రాత దత్తాత్రేయం నమామితం. జయలాభయశః కామా దాతుర్దత్తస్య యః స్తవం, భోగమోక్షప్రదం శ్యేయం పఠేద్దత్తప్రియో భవేత్. దేవనాథగురో స్వామిన్ దేశిక స్వాత్మనాయక, త్రాహి త్రాహి కృపాసింధో పూర్ణపారాయణం కురు. ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ విరచిత శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం. ఈ విధంగా ఎవరైతే శాంతి మంత్రం చదువుతారో వారికి సర్వ దుఃఖములు, భయములు, గ్రహబాధలు, ప్రయోగాది సమస్త రోగాలు అన్నీ కూడా సమసిపోతాయి అనేటువంటిది ఈ స్తోత్రంలో ఉంది. ఈ స్తోత్రంలో ప్రథమంగా భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం, ఆయనకి నమస్కారం చేయటం. నమస్తే భగవన్ దైవ దత్తాత్రేయ జగత్ప్రభో, సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. శాంతిని కలగజేయమని ఆ దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ ఉన్నాం. అనసూయాసుత శ్రీశः జనపాతకనాశన, దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. ఓ దిగంబర, ఓ దత్తాత్రేయ స్వామి, ఓ జనపాలక, అలాగే జనపాతకనాశక, ఎవరైతే జపాలు ఉన్నాయో వాటి పాతకాలన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి వాడ, జనాల్ని బాధిస్తూ ఉన్నటువంటి వాళ్ళని నాశనం చేసేటువంటి వాడ, వరదో భవాని. భూతప్రేత విశాచాద్యాః యస్య స్మరణమాత్రతః దూరదేవ పలాయతే దత్తాత్రేయ నమామితం.
ఆయన భూతప్రేత పిశాచాల్ని నాశనం చేసేటువంటి వాడ యన్నామస్మరణ అద్దైన్యం పాపత పంచనశ్యతి భీతగ్రహార్తి దుస్వప్నం, గ్రహాలు దుస్వప్నాలు అన్నిటినీ కూడా దత్తాత్రేయం నమామితం. అలాగే దద్రుస్ఫోటక కుష్టాది మహామారి విశూచక నశ్యంత్యేన్యపి రోగాశ్చ. ఆయన అన్ని రోగాల్ని, కుష్టు రోగంతో సహా అన్ని రోగాల్ని కూడా, భయాల్ని కూడా ఆయన నాశనం చేసేటువంటి వాడ. సంగజాదేశ కాలోత్థ తాపత్రయ సముత్థిత. తాపత్రయాలనే మనకి 3 ఉంటాయి. ఆ 3 తాపత్రయాల్ని కూడా, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే తాపత్రయాలన్నిటినీ కూడా ఆయన నివారణ చేస్తాడు. అంతేకాదు నశ్యంతి రోగాశ్చ దత్తాత్రేయ నమామితం సామ్యంతి యత్ స్మరణం. దత్తాత్రేయ నమామితం, ఆయన్ని స్మరణం చేసుకున్నంత మాత్రాన అవన్నీ కూడా నాశనమవుతాయి. సర్ప వృశ్చిక దష్టానాం విషార్తానాం శరీరణం. సర్ప వృశ్చికాలు, తేళ్ళు, జరులు, ఏదైతే సర్పాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన స్మరణం చేత అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. మనల్ని ఏవి కూడా, విష సర్పాలు కూడా మనల్ని ఏమీ చెయ్యవన్నమాట. అలాగే వైద్యాధికృత మంత్రాది ప్రయోగ యస్య కీర్తనాత్. ఎవరైతే మన శత్రువులు ఉన్నారో, శత్రువులు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారో అటువంటి బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే చిష్య స్మరణాత్ సద్యో గతనష్టాది లభ్యతే. ఏవైతే నష్టపోయామో, ఇంతకు ముందు మనం ఏవైతే పోగొట్టుకున్నామో, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, పరువు కావచ్చు, ప్రతిష్ఠ కావచ్చు, పుత్రులను కావచ్చు, పుత్రికలను కావచ్చు, ఎవరినైతే నష్టపోతామో వారన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి అటువంటి వాడు. ఏవైతే లాభాలు రావట్లేదో, వ్యాపారం నడవట్లేదో వాళ్ళందరికీ కూడా యత్స్మరణాత్ దత్తాత్రేయ నమామితం. ఆయన్ని స్మరించుకున్నంత మాత్రానే అవన్నీ కూడా తిరిగి లభ్యమవుతాయి. జయలాభ యశః కామః దత్తస్య యస్తవం. ఈ స్తవం చదువుకున్నటువంటి వాళ్ళకి అవన్నీ కూడా జయము, లాభము, యశస్సు, కీర్తి, కామము, ఎవరైతే ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా లభించడమే కామం అంటే. అలా భోగమోక్షప్రదస్యేతం దత్తాత్రేయం నమామితం పఠే దత్త ప్రియో భవేత్. ఆయనకి ప్రీతిగా ఎవరైతే కొలుస్తూ ఉంటారో వారందరూ